కూడా ఇట్లా వచ్చిన ఆట అయిపోయిందా? అయిపోయింది. ఇంత బువ్వేరా ఆకలి అయితే కాలు చేతులు కడకచ్చుకోపో. ఇప్పటికి ఏం కూర అన్నావు? ఫస్ట్ కాకరకాయ. నాకు గుడ్డు కూర కావాలి. అయితే కొనుకొచ్చుకోపో. ఆడ ఉద్దరం పెట్టి కొనుకొచ్చుకోపో. ఇక్కడ గుడ్డు ఉన్నది కదా, గుట్టాలా? మస్తు ఉంటుంది. నేను 10 రూపాయలతోటి ఒక ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ అయినా చిప్స్ ప్యాకెట్ అయినా కొనుక్కుంటా. మమ్మీ గుడ్డు తెచ్చిన ఆరా ఇంకా తొందర అండుకో. అయ్యో అండుతా గాని అక్కడ కూర్చోపోయా. సరే. గుడ్డు అయితే తెచ్చిండు పోరడు. అంతకి పసుపు ఉన్నది ఏంది. ఇప్పుడు ఏం చేయాలి బ్రో? ఆ గుడ్డు వాళ్ళకి కొట్టాలి. సాండ్రోలే ఆమ్లెట్ వేయాలి. ఎట్ట వాళ్ళ కొట్టడు, ఎట్ట చేసాడు, పూరంతో తిప్పలు ఉన్నది. మంచిగా కాకరకాయ కూర నా తినకనట. రైట్ పడ్డదు. రైట్ ఏం చేయాలి ఇప్పుడు? ఉప్పు కారం ఎంత? కారం పూరంతో తిప్పలు ఉన్నది. అన్నీ వేపిస్తాడు. రోజుకో కూర వండాలి. ఇంకి ఒక గిత్త కారం అయితే పూరలు కొనుక్కుంటారు. చాలు అయ్యా, చేతులు వణుకుతాను. ఇప్పుడే ముసలిదాన్ని అయినా పూరంకి ఎన్ని చేసి పెట్టాను. చాలు పూరలు ఏందో ఏమని అవ్వ పూరంతో తిప్పలు ఉన్నది. 1 గంట 5 గంటని అవ్వ గంట లేనవైనారు. అది ఆ పెద్ద గంట ఉన్నది. అయ్యా ఉప్పేద్దామయ్యా. నీ అవ్వ పూరడితో ఎట్ట కట్టడం ఏందో. నీ అవ్వ పిత్తిరి పూర తయారండి. మా గండాలు తయారండి పూరడు. రైట్ అవ్వ ఇది ఎట్లా కలుపుకుంటు పూరడు. ఎన్నడేయలే గుడ్డు అని ఎత్తాను. నాకు పూరంతో తిప్పలు ఉన్నది. అవ్వ ఇది ఎట్లా కలుపుకుంటు? ఈ పూరడు ఏడి వద్దు తీయ. మనం వెళ్తాయ్యా నా ఇజ్జత్ తీస్తాడు అందరి ముందు. మసాలా వేద్దాం. రైట్ సెట్టు ఇక కలుపుదాం. ఇక కలుపుడే మొన్న యూట్యూబ్లో చూసా. ఇదే చెప్పింది. ఇంతే కావచ్చు. ఇక ముట్టిద్దాం. ఇక పొయ్యి ముట్టిద్దాం. ఇంతే కావచ్చు. రైట్ చిన్న తీసి ముట్టించుడు. ఓ కొడుక బగ్గు అంటుంది. ఇది మా కొడుకు లెక్కనే అవుతుంది. దీని బతుకు గిన్నెల నూనె వదిన పొలం బజ్జీలు వేసి పెడతా అంటే అద్దన కూడా తిన్నాడు. ఈ నూనె అంతా వేస్ట్ అవుతాం. అంత పోద్దాం. చాలు ఎక్కువ పొరడు తిన్నాం. మళ్ళీ అంత తిప్పలు కానీ పోరు అనుకున్న వాడికి ఇప్పుడు నేర్పినట్టు చేస్తే మంచిగా వస్తుంది. రైట్ ఇక గుడ్డు పోద్దాం. అయ్యో ఇది వేడి కావద్దారు. నీ పిచ్చోని అయితే నీ పూరంతో వేడైనట్టు. ఇక రైట్ ఆమ్లెట్ పోద్దాం. దెబ్బ పూర గిట్నేనో ఎట్టనో. ఇక పూరంతో తిప్పలే ఉన్నారు. ఓహోహో జర సైజు. రైట్ అబ్బా ఉప్పులు వచ్చినాయి. ఉప్పక్కకు వేడి కానీ. ఇక అయ్యో నూనె బాగా వస్తుంది. పూరంతో తిప్పాలు ఉన్నది. పూరడు పాడు కానీ ఎక్కడ పూరడు దాపరమైనా నాకు. నీ కింద ముడ్డి మాడుతుంది. దీని ఎట్లా తిప్పుడు కొడుకు బిడ్డ. ఓహోహోహో ఇది ఎట్లా అవుతుంది? ఏం కథ? రైట్ రైట్ ఆమ్లెట్ అయితే అయింది. కూడా అన్నం బయట కచ్చుకో. ఈ ఆమ్లెట్ కమ్మటి వాసన వస్తుంది. నాకు కూర్చొని తింటా. ఏముంది దాంట్లో తినకపోతే అబ్బాబాబా ఇవే ముందు సూపర్ ఉంది. తింటా అంటే తినబుద్ధి అవుతుంది. కమ్మగా ఉన్నది. మమ్మీ సూపర్ చేసినావే. ఇంకోసారి ఇట్లనే చేయాలి. చేస్తా కానీ
బయటికి పోయి కాళ్ళు చేతులు కట్టుకొని రా పల్లవాడ పడేసి. లేవత్తలేదు. ఏం లేవత్తది? Eternity later. ఇక ఆడుకోవడానికి పోతా. మట్టి ఉన్నది కదా, మట్టి ఎక్కువ. ఇంకో బాగా కడుపు నొప్పుతుంది. ఇక్కడ బాత్రూమ్ పోయి వద్దాం. ఘోరం కడుపు నొప్పుతుంది. బా 1,000 years. Few moments later. ఘోరం కడుపు నొప్పుతుంది. మా మమ్మీకైనా పోయి చెప్తే ఇక కడుపు నొప్పుతుంది. మమ్మీ ఘోరం కడుపు నొప్పుతుంది. ఏంద్రా పోడా? ఏమన్నావు? ఏం చేసినావు? బయట ఏం చేసినావు? ఏం చేయలే. కడుపు నొత్తందా? ఆడు సుహాన్ బాబా అన్నాడు అన్నాడా? పోదాం పోయా పోడా. నీతో తిప్పలు ఉన్నదిరా. చూడే నువ్వు కూసో కూసో. నీ చిక్కాలు కూడా అన్ని తినదురా అంటే తినుకుంటా. ఏమైంది? కడుపు నొత్తందట బాగా. అప్పటి నుంచి నమ్మకం తింటాను నీకు. తెలుగు నిమ్మకాయ అందుకో ఎడబడి ఇగో ఇగో బాబు అన్ని తినగా అంటే తినడే తిను వెర్ర తినట్టే కదలకు. మీ బాలుడు రోడ్డు మీద పడేసిన గుడ్డుని మీకు ఇచ్చి చెయ్యమన్నాడు. అదేదో కాదు, దిష్టి తిప్పిన గుడ్డు. దానిలో అన్ని దిష్టిలు కలిసాయి. మీ బాలుడికి కడుపు ఇలాగే వస్తుంది. అందుకే షాప్ కొనుక్కున్నా కదా బిత్తి కూడా. ఎందుకు తెచ్చినావు? గుడ్డు కనబడితే ఆ 10 రూపాయలతోటి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్నా. బిస్కెట్ ప్యాకెట్ అనుకుంటా. బిస్కెట్ ప్యాకెట్ నేను ఒక మార్గం చూపిస్తా. ఇది తీసుకొని మీ పిల్లాడు పండుకుండగా వాడి మెట్ట కింద పెట్టు. సరే బాబా. ఏనాడు ఇంకోసారి నిన్ను గుడ్డు పంపితే నీ గుడ్డని మరగొడతాడు. వేసేసాడు బాగా వేసాడు. అయిపోయి